ఓకే. నిన్న టాపిక్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది పైథాన్, ఆ తర్వాత వై వీ యూజ్ ద పైథాన్ ఎందుకు యూజ్ చేస్తుంటాము, దానివల్ల మెయిన్ ఏందనేది తెలుసుకున్నాం. తర్వాత సింటాక్స్లో ఇండెంటేషన్ ఎందుకు వాడతాము, ఆ తర్వాత కామెంట్స్ ఎలా పెట్టుకుంటాం, సింగిల్ లైన్ కామెంట్స్ అయితే ఎలా పెట్టుకుంటాం, మల్టీ లైన్ కామెంట్స్ అయితే ఎలా పెట్టుకుంటాం. సో నేను వీటిని మీకు మళ్ళీ ఇవాళ క్లాస్లోనే ప్రోగ్రాంలో ఎలా వాడతాం ఏందనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. అర్థమవుతుందా? సో నేను ఇవాళ క్లాస్లోనే మీకు దాన్ని కామెంట్స్ ఎలా పెడతాం ఏంది, పైథాన్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఓపెన్ చేసి దాన్ని ఏమంటామంటే పైచామ్ అంటాము. ఇప్పుడు నేను మన ల్యాబ్లో ఇవన్నీ కూడా మీకు సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఇక్కడ ల్యాబ్లో మీరు వాటిని చూసుకొని ఇలానే క్లిక్ చేసి ఆపరేట్ చేయొచ్చు. నేను ఎలా ఓపెన్ చేయాలి ఏందనేది మళ్ళీ మీకు ఆ సిస్టమ్స్ దగ్గర కూడా చూపిస్తాను మీకు ఇండివిజువల్గా. ఓకే. సో నేను ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను పైథాన్లో. న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తాను. ఎక్కడ సేవ్ చేస్తావు ప్రాజెక్ట్ అని అడిగిద్ది అనమాట, లొకేషన్ ఎప్పుడూ కూడా. నేను ఈ ప్రాజెక్ట్ లొకేషన్ని ఐ కెన్ చేంజ్ ద లొకేషన్, లైక్ నేను ఈలో పెట్టుకుంటున్నాను. ఓకే ఓకే ఇచ్చేసాను ఈలో లొకేషన్ వచ్చేసి ఏం ఫోల్డర్ పేరు క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో పై ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాను. ఓకే. సో ఇది బేస్ ఇంటర్ప్రిటర్ ఎక్కడ ఉందనేది డిఫాల్ట్గా లొకేషన్ అదే తీసుకుంటుంది, మనం అది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను క్రియేట్ అని క్లిక్ చేయగలే ఆటోమేటిక్గా మనకు ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. సో ఇది చేయాలంటే మన సిస్టంలో కంపల్సరీ పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి, పైచామ్ అని చెప్పని ఒక ఎడిటర్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఇవి రెండు ఇన్స్టాల్ అయితేనే మనం పైథాన్ని ప్రాక్టీస్ చేయగలం. సో డిఫాల్ట్గా మనకు ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది, main.py అని చెప్పని. ఈ main.pyలో ఏం రాస్తాడంటే జస్ట్ ఒక నేమ్ని ఎలా ప్రింట్ చేయాలో టెంప్లెట్లో రాసి పెట్టాడు. సో లెట్ us రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. మనం మొత్తం తీసేద్దాం, ఈ ఫైల్లో మొత్తం తీసేసాము. ఓకే, main.py అనే ఫైల్ని తీసేసాము. ఆ తర్వాత ఏం చేస్తున్నాం, పై అనే ఫైల్ తీసేసిన తర్వాత ఇక్కడ మనం నేర్చుకున్న దాంట్లో నిన్న వరకు డిస్కషన్ చేసిన దాంట్లో ఏమన్నాం, యాష్ అని కొడితే సింగిల్ లైన్ కామెంట్కి వాడతాము. ఇది ఎందుకు వాడతాం, సింగిల్ లైన్ కామెంట్కి వాడతాము. ఇప్పుడు ఈ సింగిల్ లైన్ కామెంట్ పెట్టాను నేను, ఇక్కడ ఇనిషియలైజ్ అవుతుంది. ఇది పూర్తిగా ఇనిషియలైజ్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి రన్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్ని. సో ఇది కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఇన్స్టాలింగ్ ఎస్డికేస్ ఇన్స్టాల్ అవుతుంది. పైథాన్ ఎస్డికే అంట, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ ఆఫ్ పైథాన్ 3.11 వర్షన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకి రన్నింగ్లో ఉన్న వర్షన్. సో ఇది సింగిల్ లైన్ కామెంట్ అంటాం. మల్టీ లైన్ కామెంట్ అంటే అర్థం ఏందని చెప్పి 3 డబుల్ కొటేషన్స్ మధ్యలో ఏదైనా టైప్ చేసుకోవచ్చు. లైక్ నేను మన ఇన్స్టిట్యూట్ పేరు ఎంటర్ చేస్తున్నాను. ఓకే. సో దిస్ ఈజ్ ద ఇన్స్టిట్యూట్ ఎంటర్ అండ్ కాంటాక్ట్ నెంబర్ నేను టైప్ చేసా ఇక్కడ. సో ఈ ఇన్ఫర్మేషను మనం దేంట్లో పెట్టాము, 3 డబుల్ కొటేషన్స్లో పెట్టాము. ఇదే దాన్ని 3 సింగిల్ కొటేషన్స్లో పెట్టినా కూడా దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ స్ట్రింగ్. అంటే స్ట్రింగ్ని ఏమని చెప్తున్నాము, ఈ స్ట్రింగ్ని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ మొత్తాన్ని బయట ఒక వేరియబుల్లోకి, లైక్ అడ్రస్, నేనేం పెట్టుకుంటున్నాను, అడ్రస్ అనే ఒక వేరియబుల్లో దాన్ని అసైన్ చేస్తే ఇట్ షుడ్ ఏ వేరియబుల్ అవుతుంది, ఒక లిటరల్ అవుతుంది, స్ట్రింగ్ లిటరల్ అవుతుంది. అలా కాకుండా ఇలా పెట్టుకుంటే వీటిని ఏమంటాం మనం, కామెంట్స్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది, సో మిస్సింగ్ అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు 3 డబుల్ కొటేషన్స్. ఓకే, దెన్ దిస్. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలంటే సో ప్రింట్ ఓపెన్ ద బ్రాకెట్ అడ్రస్, ప్రింట్ అడ్రస్ అనగా ఏమవుతుంది, అది మనం ఇప్పుడు రన్ చేస్తే అడ్రస్ ప్రింట్ అయిపోయింది, ఇక్కడ ప్రింట్ అయిపోయింది కదా. సో ఇక్కడ చూడు, ఈ లైన్ పక్కన నేను కామెంట్స్ రాసుకోవచ్చు, ఎక్కడికక్కడే కామెంట్స్ రాసుకోవచ్చు. ఇక్కడ రాస్తున్నా, దిస్ ఈజ్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఆఫ్ పైథాన్లో అవుట్పుట్ స్టేట్మెంట్కి ప్రింట్ అని వాడతాము అని కామెంట్స్ రాసేసా. రన్ చేస్తే ఆ కామెంట్స్ ఎక్కడన్నా ప్రింట్ అవుతున్నాయా, మనకి ప్రింట్ అవ్వట్లా. ఇది ప్రింట్ అవ్వట్లేదు. ఓకే, ఇది ప్రింట్ అవ్వట్లేదు. సో ఎయిదర్ త్రిబుల్ డబుల్ కొటేషన్స్ ఆర్ త్రిబుల్ సింగిల్ కొటేషన్స్ ఇన్సైడ్ రాసిన కంటెంట్ ఏది కూడా ఒక స్ట్రింగ్ లిటరల్గా కన్సిడరేషన్ చేసిద్ది. కాబట్టి దాన్ని మనం ఇంటెన్షనల్లీ ఒక వేరియబుల్లోకి అసైన్ చేసి ప్రింట్ చేస్తేనే అవుట్పుట్ ప్రింట్ అయ్యిద్ది, కానీ లేకపోతే ప్రింట్ కాదు.
ద కంపైలర్ కెనాట్ కన్సిడర్ టు దట్ థింగ్స్. ఓకే, అది పట్టించుకోదు మనకి. సో కామెంట్ ఎక్కడ రాయాలి? లైన్లో ఫస్ట్లో యాష్ పెట్టి రాసినా కామెంటే, ఒక లైన్ ఒక సింటాక్స్ మధ్యలో యాష్ అని పెట్టి రాసినా కూడా దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ కామెంట్. దీని తర్వాత ఇంకేది రాయకూడదు, మళ్ళీ కామెంట్ తర్వాత స్టేట్మెంట్ రాయకూడదు, అది పనిచేయదు. ఎందుకని? అది కూడా కామెంట్ కిందే ఉంటుంది కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ అని చెప్పని ఏదన్నా రాశాను అనుకో, ప్రింట్ అని హలో అని రాశాను అనుకో, ఇట్ షుడ్ నాట్ వర్క్. వై? బికాజ్ ఆఫ్ ఇది కూడా ఒక కామెంట్ కాబట్టి. అర్థమైందా? సో కామెంట్లో మనం స్టేట్మెంట్స్ ఏమి వాడినా కూడా పని చేయవు. అర్థమవుతుందా? దట్స్ సింపుల్గా. ఇప్పుడు మనం వాడిన దాని ప్రకారం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు ఇక్కడ? సింపుల్గా సింగిల్ లైన్ కామెంట్స్ ఎలా పెడతాం, మల్టీ లైన్ కామెంట్స్ ఎలా పెడతాం, ఒక ప్రింట్ స్టేట్మెంట్ని ఎలా యూజ్ చేస్తాం. సింపుల్గా ప్రింట్ అంటున్నాం, ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తే అది ప్రింట్ అయిపోతుంది. ఇట్స్ ఏ సింపుల్. సో ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్స్కి వచ్చినప్పుడు మళ్ళీ పైథాన్లోకి వచ్చి ఇక్కడ మనం చూపించుకుంటూ వెళ్తాను నేను వన్ బై వన్ మీకు. లెట్స్ కమ్ బ్యాక్ టు ద కామెంట్స్. తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వేరియబుల్స్. వాట్ ఈస్ ద వేరియబుల్స్? అసలు వేరియబుల్స్ అంటే అర్థమైంది. వేరియబుల్స్ అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ లైక్ ఏ కంటైనర్స్. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు తెచ్చుకోవాలనుకుంటాం, బజార్ వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే మనం ఎట్లా తెచ్చుకుంటాం దాన్ని? ఏదైనా బ్యాగ్లో అన్నా తెచ్చుకుంటాం, లేకపోతే ఒక క్యాన్లో అన్నా తెచ్చుకుంటాం. ఈ క్యానా బ్యాగా అని ఎలా డిసైడ్ చేస్తాం? డిపెండ్స్ అపాన్ ది కంటెంట్ని బట్టి. ఇప్పుడు మనం ఏదైనా లిక్విడ్స్ తెచ్చుకోవాలంటే క్యాన్ తీసుకెళ్తాం, డ్రైస్ తెచ్చుకోవాలంటే డ్రైగా ఉండే ఐటమ్స్ తెచ్చుకోవాలంటే బ్యాగ్ ఎత్తుకెళ్తాం. సో లైక్ ఇంటీజరు, ఫ్లోట్ డిఫరెన్స్ ఏంది? ఇంటీజర్ అనేది ఇట్స్ ఏ నెంబర్, సో ఫిక్స్డ్. ఫ్లోట్ అనేది ఇట్స్ డెసిమల్, ఫ్లో అవుతూ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఎంతైనా ఉండొచ్చు. సో కాబట్టి డిపెండ్స్ అపాన్ ది డేటా టైప్ను బట్టి దాని యొక్క వాల్యూకి మనం అసైన్ చేస్తూ ఉంటాం. అయితే పైథాన్లో మనకి డిక్లరేషన్ పార్ట్ అనేది ఉండదు. పైథాన్లో నో డిక్లరేషన్ పార్ట్. అదే సిలో మనం ఏం చేస్తాం? ఇంట్ ఆఫ్ ఏ, ఫ్లోట్ ఆఫ్ బి. జావాలో కూడా ఇంతే రాస్తాం, ఇంట్ ఆఫ్ ఏ, ఫ్లోట్ ఆఫ్ బి, డబుల్ ఆఫ్ ఎక్స్, ఇట్లా డిక్లరేషన్ చేస్తాం. అంటే ఒక కంటైనర్ని మనం వాడుకునేటప్పుడు ఆ కంటైనర్ ఏ డేటాని హోల్డ్ చేస్తుంది అనేది ముందుగా చెప్పాలి, ఏది అదర్ లాంగ్వేజ్లో. బట్ పైథాన్లో ఏంది? ఇట్స్ ఎ డైనమిక్ టైప్. అంటే అర్థమైంది? డైనమిక్ టైప్ అంటే మనం ఇచ్చేదాన్ని డైనమిక్గా తీసేసుకుంటుందని. అయితే ఇది ఓల్డర్ వర్షన్స్లోనే అలా జరిగేది. పైథాన్ 2.0 బిలో వర్షన్స్లో. పైథాన్ 3 ఆన్వర్డ్స్ వచ్చిన వర్షన్స్ అన్నిట్లో కూడా మనం ఇచ్చే కంటెంట్ ఏది కూడా మన కంటెంట్ అసైన్ చేసినప్పుడేమో డైనమిక్ డేటా టైప్ తీసుకుంటుంది. కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇస్తే మటుకు ఆల్ దీస్ థింగ్స్ విల్ టేక్స్ ఏ స్ట్రింగ్స్. బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్. వెనెవర్ వీ కెన్ అసైన్ ద వాల్యూస్, ఇట్ టేక్స్ ద డైనమిక్ డేటా టైప్. If you are given the data from keyboard, then it takes a strings. మన కీబోర్డ్ నుంచి ఇన్పుట్ నెంబర్ ఇచ్చినా అది స్ట్రింగే, ఫ్లోట్ ఇచ్చినా అది స్ట్రింగే, స్ట్రింగ్ ఇచ్చినా స్ట్రింగే. కానీ వాల్యూ డైరెక్ట్గా అసైన్ చేసినప్పుడు మటుకు దాని యొక్క డేటా టైప్ ఏముంటుంది? దాని యొక్క డేటాలో ఉంటుంది. అంటే వాట్ టైప్ ఆఫ్ ది డేటా యూ అసైన్డ్, దట్ డేటా టైప్ విల్ బి టేకెన్. సో ఇక్కడ చూడండి, వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్. వేరియబుల్స్ అనేవి ఏంటి? కంటైనర్స్. దీనికోసం ఉపయోగిస్తాం ఫర్ స్టోరింగ్ ద డేటా వాల్యూస్. డేటాని స్టోర్ చేసుకోవడం కోసం మనం వాడేది. పైథాన్ హ్యాజ్ నో కమాండ్ ఫర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. పైథాన్లో వేరియబుల్స్ని డిక్లరేషన్ చేయడానికి అసలు కమాండే లేదు. వై? బికాస్ ఆఫ్ ఇట్ టేక్స్ ద డైనమిక్. వెనెవర్ వీ కెన్ అసైన్ ద వాల్యూస్, దెన్ ఆటోమేటికలీ ఇట్ టేక్స్ ద డైనమిక్ డేటా టైప్. ఓకే, అదే మనం వాల్యూస్ ఇన్పుట్స్ ఇస్తే ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. వెనెవర్ వీ కెన్ గివ్ ద ఇన్పుట్ ఫ్రమ్ కీబోర్డ్, త్రూ కీబోర్డ్, ఇట్ టేక్స్ ఎ స్ట్రింగ్. బట్ ఇఫ్ యూ ఆర్ అసైనింగ్ ద వాల్యూస్ డైరెక్ట్లీ, then it takes the appropriate data type. Okay, a variable is created the moment you first assign a value to it. ఏ మూమెంట్లో ఫస్ట్ నువ్వు ఏ వాల్యూ అయితే దాంట్లోకి అసైన్ చేస్తున్నావో ఆ టైంలో నువ్వు ఇచ్చే వాల్యూ టైప్ నువ్వు తీసుకుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 45 అన్నావు, ఇట్స్ ఎన్ ఇంటీజర్. ఏ ఈక్వల్ టు 45.56 అన్నావు, ఇట్స్ ఏ ఫ్లోట్. సో డిపెండ్స్ అపాన్ ది గివెన్ ద వాల్యూ, ద డేటా టైప్ విల్ బి కన్వర్టెడ్. ఓకే, లైక్ ఏ జావా స్క్రిప్ట్లో కూడా అంతే ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ ఇట్ వేరియబుల్ డు నాట్ నీడ్ టు బి డిక్లేర్డ్ విత్ ఎనీ పర్టికులర్ టైప్ అండ్ ఈవెన్ చేంజ్ టైప్ ఆఫ్టర్ దే హ్యావ్ బీన్ సెట్. నువ్వు ఫస్ట్ ఇంటీజర్ ఇచ్చావు, అది ఇంటీజరు, తర్వాత ఫ్లోట్ ఇచ్చావు, ఇట్స్ ఎ ఫ్లోట్ అయిపోయింది. డిపెండ్స్ అపాన్ ది చేంజ్ ఆఫ్ ది వాల్యూ, ఆటోమేటికలీ ఇట్ విల్ బి కన్వర్ట్స్ టు ఏ దట్ అప్రోప్రియేట్ డేటా టైప్. ఓకే, దట్స్
సో లెట్ us చెక్ దట్, మనం చెక్ చేసుకుందాం ఒకసారి. ఓకే, ఈ కామెంట్స్ తీసేస్తున్నాను, మనకు అవసరం లేదు కాబట్టి. ఓకే, లెట్స్ మూవింగ్ ఆన్ టు, నేను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అని ఇచ్చా, బి ఈజ్ ఈక్వల్ టు 45.56 ఇచ్చా, సి ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చా, సి ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చా. అట్లనే డి ఈజ్ ఈక్వల్ టు సమ్ శ్రీనివాస్ అని ఇచ్చా. ఓకే, లెట్స్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏం ప్రింట్ అయ్యింది? ఏ యొక్క వాల్యూ ప్రింట్ అయ్యింది. ప్రింట్ ఆఫ్ బి అంటే బి యొక్క వాల్యూ ప్రింట్ అయ్యింది. ఎంత సింపుల్లో చూడు. ప్రింట్ ఆఫ్ సి, సి యొక్క వాల్యూ ప్రింట్ అయ్యింది. ప్రింట్ ఆఫ్ డి, డి యొక్క వాల్యూ ప్రింట్ అయ్యింది. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ, వాట్ టైప్ ఆఫ్ ది డేటా హోల్డెడ్, వాట్ టైప్ ఆఫ్ ది డేటా హోల్డెడ్ ఆన్ దట్ వేరియబుల్. ఓకే, సో నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ బి, ప్రింట్ టైప్ ఆఫ్ సి, ప్రింట్ టైప్ ఆఫ్ డి, దెన్ వి రన్ ద ప్రోగ్రామ్. సో వాట్ విల్ బి ప్రింటెడ్? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమొచ్చింది ఇంట్, తర్వాత ఏమొచ్చింది ఫ్లోట్, తర్వాత ఏమొచ్చింది బులియన్, ఆ తర్వాత ఏమొచ్చింది స్ట్రింగ్. ఇట్స్ ఏ డిపెండ్స్ అపాన్ ద గివెన్ ద డేటా, డిపెండ్స్ అపాన్ ద గివెన్ ద డేటా టైప్ విల్ బి అసైన్డ్. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి ఈక్వల్ టు 45.56, ఏ ఈక్వల్ టు 45 ఉంది. ఆఫ్టర్ సమ్ టైమ్ నేను ఏం చేస్తాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 67.789 ఇచ్చా. వెన్ ఐ రన్, ఏ కూడా ఫ్లోట్ కిందే వచ్చేసింది ఇక్కడ, చూసారా? ఎందుకని? ఫస్ట్ ఇంటీజరే అది, ఫస్ట్ ఇంటీజరే, బట్ ఐ రీఅసైన్ ద వాల్యూ ఇన్ డిఫరెంట్ డేటా టైప్స్, ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి చేంజ్. లేదు, నేను ఇక్కడ డబుల్ కొటేషన్స్లో హాయ్ అని టైప్ చేశా, ఇప్పుడు ఏమొస్తుంది? ఫ్లోట్ రాదు, స్ట్రింగ్ వచ్చేసింది. సో కాబట్టి మనం డైనమిక్గా ఏ కంటెంట్ అయితే లాస్ట్లో ఇచ్చుంటామో దట్ డేటా టైప్ విల్ బి షోడ్. ఓకే, అలా కాదు, నేను కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకుంటే ఆల్ ఆర్ ఇంటీజర్స్ అని చెప్పాను కదా. సో నేను ఇక్కడ చూడు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్ అని ఒక ప్రాంప్ట్ కూడా ఇచ్చేసాను నేను. ఆ తర్వాత ప్రింట్ ఏని ప్రింట్ చేస్తాను, ఆ తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ ఏ కూడా ప్రింట్ చేసా. సో ఐ రన్ ద ప్రోగ్రామ్, దెన్ ఆస్క్ ద నెంబర్, ఎంటర్ ఎనీ నెంబర్, 456 ఇచ్చా. బట్ అక్కడ ఏం చెప్తుంది? స్ట్రింగ్ అని చెప్తుంది. ఏమని చెప్తుంది? స్ట్రింగ్ అని చెప్తుంది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక డేటాని కీబోర్డ్ నుంచి కనుక యాక్సెప్ట్ చేశారు అంటే అది మేబీ ఇంటీజర్ కావచ్చు, మేబీ ఫ్లోట్ కావచ్చు, డబుల్ కావచ్చు, బులియన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇట్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. అదే మనం అసైన్ చేస్తే, అసైన్ చేయటం అంటే డైరెక్ట్లీ వీ కెన్ గివ్ ద వాల్యూస్ వితౌట్ కీబోర్డ్ అంటే డిజైన్ టైంలోనే మనం వాల్యూస్ అసైన్ చేయటం. వితౌట్ కీబోర్డ్ మీన్స్ డిజైన్ టైం. రన్ టైంలో వాల్యూస్ ఇచ్చినవన్నీ కూడా స్ట్రింగ్ కింద తీసుకుంటుంది, డిజైన్ టైంలో ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా అప్రోప్రియేట్ డేటా టైప్ తీసుకుంటుంది. మరి ఈ డేటాని ఎలా కన్వర్ట్ చేయాలంటే దానికోసం ఇంట్ ఆఫ్ ఏమంటాం? ఇంట్ అంటే దాన్ని ఏమంటాం? టైప్ కాస్టింగ్ అంటాం. దీన్ని ఏమంటాం? టైప్ కాస్ట్ చేయటం అంటాం. సో దాన్ని ఇంట్ ఆఫ్ వీ కెన్ కన్వర్ట్ టు ఇంట్. సో ఇప్పుడు రన్ చేద్దాం, దట్ వాట్ విల్ బి డిస్ప్లే. సో ఇక్కడ నేను 45 ఇచ్చా. సో నవ్ ఇట్ విల్ బి షో ద ఇంటీజర్ బికాస్ ఆఫ్ ఐఎమ్ కన్వర్టింగ్ ద ఇంటీజర్. నేను తీసుకునే స్ట్రింగ్ని ఏ రూపంలోకి మార్చాను? ఇక్కడ ఇంటి రూపంలోకి మార్చా. దాన్నే టైప్ కాస్టింగ్ అంటాం. దాని యొక్క డేటా టైప్ని ఇంకొక రూపంలోకి మార్చటము, దాన్ని టైప్ని కాస్ట్ చేయటం, మార్చటం. ఏ రూపంలోకి మార్చాం? ఇంటీజర్ రూపంలోకి మార్చాం. ఓకే, దట్స్ అర్థమైంది కదమ్మా. సో మళ్ళీ ఇవన్నీ నేను ప్రోగ్రామ్స్ మీకు నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఇప్పుడు మనకు రన్నింగ్లో మనం సబ్జెక్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఏమేమి టాపిక్స్ అయితే టచ్ అవుతూ ఉంటాయో అవన్నీ కూడా నేను లైవ్లో చూపిస్తూ ఉంటాను మీకు అర్థం కావడానికి. తర్వాత ప్రోగ్రామ్స్ చెప్పేటప్పుడు ఇవన్నీ మళ్ళీ కంటిన్యూషన్గా చెప్తా. ఓకే, లెట్స్ అయిపోయింది కదా. వేరియబుల్స్ అంటే అర్థమైంది, తెలుసుకున్నాం కదా. అయితే ఈ వేరియబుల్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. జనరల్గా ఆల్ లాంగ్వేజెస్లో ఇలానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, బట్ స్లైట్ వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, అర్థమైందా? స్లైట్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ రూల్స్ ఆఫ్ పైథాన్ వేరియబుల్లో ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ ద అండర్స్కోర్ క్యారెక్టర్. ఒక వేరియబుల్ నేమ్ పెట్టేటప్పుడు ఆల్ఫాబెటికల్ లెటర్స్తోనే స్టార్ట్ అవ్వాలి. లేదంటే ఒకవేళ మీరు నెంబర్తో పెట్టాలనుకుంటే ఫస్ట్ లెటర్ అండర్స్కోర్ అన్న వాడాలి. అంతేగాని డైరెక్ట్గా నెంబర్తో వేరియబుల్ని డిక్లరేషన్ చేయకూడదు. ఫస్ట్ రూల్.
అండ్ సెకండ్, ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. అదేగా ఫస్ట్ దాంట్లో మనం చెప్పింది, అదేగా నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్స్ ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్. ఆల్ఫాబెటికల్స్ ఉండొచ్చు, 0 to 9 నెంబర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, కానీ మిగతా స్పెషల్ క్యారెక్టర్స్ ఏమీ ఉండకూడదు. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే అర్థమైంది, ఒకళ్ళు రాము అనేది స్మాల్ లెటర్స్లో రాశాడు, ఇంకొకడు ఆర్ క్యాపిటల్ పెట్టి ఏఎంయు అని స్మాల్ లెటర్ రాశాడు, ఇంకొకటి రాము మొత్తం క్యాపిటల్స్ రాశాడు. ఈ 3 డిఫరెంటే, 3 సమానం కాదు ఎప్పుడు కూడా. అర్థమైందా? 3 డిఫరెంట్. ఎందుకని? వేరియబుల్ నేమ్స్ ఎప్పుడు కూడా కేస్ సెన్స్, లైక్ ఏజ్, స్మాల్ ఏజ్, క్యాపిటల్ ఏజ్, క్యాపిటల్ ఏతో స్టార్ట్ అయ్యి జీ స్మాల్ పెట్టింది ఒకటి. ఈ 3 డిఫరెంట్ ఆర్ దేర్ డిఫరెంట్ వేరియబుల్స్. ఎందుకని? ఒకటే రకంగా లేవు కదా. లెటర్స్ మారినాయి అంటే అర్థమైంది వేరియబుల్ చేంజ్ అయిపోయినట్టుగా. దట్స్ వేరియబుల్ నేమ్స్ విత్ మోర్ దెన్ 1 వర్డ్ కెన్ బి డిఫికల్ట్ టు రీడ్. అందుకని మనం ఎప్పుడు కూడా ఒక పదం కంటే ఎక్కువ పదాలు మనకు వేరియబుల్స్ ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ ద అండర్ స్కోర్ క్యారెక్టర్. లైక్ చూడండి, వేరియబుల్ నేమ్ పెట్టిన కస్టమర్ అకౌంట్ నెంబర్ అని ఉంది నాకు. సో కస్టమర్ అండర్ స్కోర్ అకౌంట్ అండర్ స్కోర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్. అతని నేమ్ స్టోర్ చేయాలి నేను. కస్టమర్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్, అతని పేరు ఎంటర్ చేస్తాం. అర్థమైందా? సో అంటే మనం మధ్యలో ఏం పెట్టుకోవాలి, డిఫికల్టీ లేకుండా ఈజీగా రీడబిలిటీ ఉండేటట్టు నేమ్స్ని మనం డిస్క్రిప్టివ్గా డిఫైన్ చేయాలంటే, డిస్క్రిప్టివ్గా అంటే మీనింగ్ఫుల్గా. కస్టమర్ అకౌంట్ నెంబర్ అనగానే సిఐఎన్ అని, కస్టమర్ నేమ్ అనగానే సిఎన్ అని చెప్పి పెట్టకూడదు, పూర్తి ఫామ్లో పెట్టాలి. ఆ మధ్యలో స్పేస్ అనేది పెడితే యాక్సెప్ట్ చేయదు, కాబట్టి మనం ఏం వాడతాం, అండర్ స్కోర్స్ వాడతాం. సో ఇప్పుడు మనం నీట్గా ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఆఫ్ కస్టమర్ అకౌంట్ నెంబర్. సో ప్రింట్ ఆఫ్ కస్టమర్ నేమ్. దట్స్ సో వెన్ యూ రన్ దెన్ ద అవుట్పుట్ విల్ కమ్స్. ఓకే, అర్థమైందా? సో ఎలా ఇప్పుడు ఇక్కడ దీని ఎదురుగా ఏందో తెలియాలనుకో మనకి, ఇక్కడ డబుల్ కొటేషన్స్లో కన్కార్డినేషన్ చేసుకోవచ్చు. ఏం కావాలి ఇక్కడ నాకు, కస్టమర్ అకౌంట్, ఇక్కడ స్పేస్లు ఇచ్చుకోవచ్చు. ఎందుకని? ఇది లోపల ఉండేది కాబట్టి. దట్స్ సో ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఫస్ట్ కస్టమర్ అకౌంట్ నెంబర్ అని వస్తాయి. అదే ఇక్కడ నేమ్ కూడా కావాలంటే, సో నేమ్ అండ్ క్లోజ్ కామా. దట్స్ ఫైన్. ఇప్పుడు రన్ చేస్తే కస్టమర్ అకౌంట్ నెంబర్ అండ్ కస్టమర్ నేమ్ 2 డిస్ప్లే అవుతాయి. సో ఇవన్నీ మనం తర్వాత ప్రాక్టీస్ చేద్దాం, మీకు వర్క్ తెలియటం కోసం చెప్తున్నాను. ఓకే, లెట్స్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. మనకి 3 టైప్స్ ఆఫ్ కేసెస్ వాడుతూ ఉంటారు. ఏది ప్రోగ్రామింగ్లో 3 టైప్స్ ఆఫ్ కేసెస్. ఒకటి క్యామెల్ కేస్ అంటాం. క్యామెల్ కేస్ అంటే అర్థం ఏంటంటే, ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఎక్సెప్ట్ ద ఫస్ట్ స్టార్ట్ విత్ క్యాపిటల్ అంటే ఫస్ట్ లెటర్ తెప్పించి మిగతావన్నీ పదాల్లో క్యాపిటల్ లెటర్ పెట్టడం. లైక్ ఎలా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అకౌంట్ నెంబర్, ఇట్స్ ఏ డిక్లరేషన్ ఆఫ్ దట్ కస్టమర్ అకౌంట్ నెంబర్. అక్కడ ఏమవుతుంది, దీన్ని క్యామెల్ కేస్ అంటాం. అంటే ఫస్ట్ స్మాల్ పెట్టాము, సెకండ్ పదాల్లో క్యాపిటల్ పెట్టాము, దట్ ఈస్ కాల్డ్ క్యామెల్ కేస్. అలా కాదు, పాస్కల్ కేస్ అన్నాం అనుకో, దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే కస్టమర్ అకౌంట్ నెంబర్ అని డిఫైన్ చేస్తాం. అంటే అర్థమైంది, ప్రతి పదంలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కొడితే దాన్ని ఏమంటాం, క్యాపిటల్ కేస్. దీన్ని ఏమంటాం, ఫస్ట్ దాన్ని ఏమంటాం మనం, క్యామెల్ కేస్. ఎందుకని, ఇప్పుడు వంట ఎటా ఉంటుంది, ఫస్ట్ కింద కొండి తర్వాత మెడ పైకి లేచినట్టు ఉంటుంది. సో దట్స్ వై క్యామెల్ కేస్ ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ హైట్ తక్కువలో ఉంటుంది, అంటే లోయర్ కేసులో ఉంటుంది, సెకండ్ వర్డ్స్ అన్నీ క్యాపిటల్లో ఉంటాయి అని చెప్పడం అనమాట. సో నెక్స్ట్ కేసు ఏంటిది, ఇది పాస్కల్ కేస్. పాస్కల్లో వచ్చేసి మనకి అన్నీ ఈచ్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, అందుకని ఏం చేసాం, ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. కస్టమర్లో సి క్యాపిటల్, అకౌంట్లో ఏ క్యాపిటల్, నెంబర్లో ఎన్ క్యాపిటల్. దట్ ఈస్ కాల్డ్ పాస్కల్ కేస్. ఆ తర్వాత స్నేక్ కేస్ అంటాం. ఇది ఎగ్జాక్ట్లీ మనకి లైక్ చెప్పాలంటే మనకి ఈ క్యామెల్ కేస్ ఏదైతే ఉందో దానికి డిఫరెంట్గా ఉంటుంది. సో కస్టమర్ సి క్యాపిటల్ ఉంటుంది, కస్టమర్ అకౌంట్ నెంబర్ అంటే ఫస్ట్ ఒకటే క్యాపిటల్ వస్తుంది, ఇక రిమైనింగ్ అన్నీ కూడా స్మాల్ వస్తాయి. దాన్నే ఏమంటాం, స్నేక్ కేస్ అంటాం.
అంటే పాము ఫస్ట్ హైట్ ఎక్కువ ఉంటుంది, ఇంక రిమైనింగ్ అంతా ఫ్లాట్ ఉంటుంది వెనకాలంతా. సో కాబట్టి ఆ వర్డ్స్ ఎందుకు పెడతారంటే ఎప్పుడైనా సరే మీనింగ్ ఏదో ఒకటి దాంట్లో ఉంటేనే ఆ వర్డ్స్ అనేది మనకి దీనికి అసైన్ చేస్తారు, ఊరకనే పేర్లు ఎట్లా పెట్టరు. సో దట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెనీ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్. ఒకేసారి వాల్యూస్ అసైన్ చేయాలంటే మల్టిపుల్ వేరియబుల్స్ విడిగా లాంగ్వేజ్లో మనకు ఆ ఫెసిలిటీ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ రాము కామ వేరియబుల్స్ నేమ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ రాము కామ శివ కామ సమ్ ఏదో కృష్ణ, వీళ్ళు ముగ్గురు వేరియబుల్స్, వీళ్ళ ముగ్గురికి నేను ర్యాంక్స్ ఇస్తాను. 15th ర్యాంకు, 25th ర్యాంకు, 45 ర్యాంక్. సో ఇప్పుడు ఏమైంది మనకి, సో ప్రింట్ రామ. సో లెట్ us ప్రింట్ వాట్ విల్ బి ప్రింటెడ్. సో ఇక్కడ ఏమంటుంది ప్రింట్ రామ అంటే ఇక్కడ రాము అని పెట్టాము, మనం రామ అని చెప్పి ప్రింట్ చేస్తాం. అప్పుడు రాదు కదా మనకి, అక్కడ వేరియబుల్ నేమ్ లేనప్పుడు 15 వచ్చిందా అంటే సీక్వెన్స్గా అసైన్ అయిపోయిందా. మనకు మామూలుగా మిగతా లాంగ్వేజ్లో మనం అలా అసైన్ చేయలేము, గుర్తుపెట్టుకోండి, మిగతా లాంగ్వేజ్లో మనం అలా అసైన్ చేయలేము. సో KRISH చేయాలి. సో లెట్స్ రన్ దిస్. 15, 25, 35 ఎవరు ర్యాంక్ వాళ్ళకి అసైన్ అయిపోయింది. దాన్నే ఏమంటాము, కాన్సెప్ట్ పేరుని ఏమంటాం మనం ఇక్కడ, మెనీ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్. మెనీ వాల్యూస్ టు మల్టిపుల్. పైథాన్ అలౌస్ యూ టు అసైన్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ వన్ లైన్. ఇది మామూలుగా పాసిబుల్ కాదు, విడిగా ఏం చేస్తాము, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో రాసుకుంటూ రావాలి. అట్లనే వన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్, వన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్. సో వన్ వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్కి ఇవ్వాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ అన్నిటికీ ఈక్వల్ సింబల్స్ వాడతాం. అంటే రాము ఈక్వల్ టు శివ, శివ ఈక్వల్ టు కృష్ణ, వీళ్ళందరికీ కలిపి ఒకటే ర్యాంక్ 15 వచ్చింది. దట్స్ ముగ్గురికి 15th ర్యాంక్ ప్రింట్ అయిపోయింది. ఓకే. సో ఇదొక కాన్సెప్ట్. దీన్ని ఏమంటాం, వన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్. ఈక్వల్ 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 అంటే అర్థమైంది, ఈ గ్రేప్స్ జడ్కి, జడ్ వైకి, వై ఎక్స్కి అని అర్థం అనమాట. సో ఆల్ ఆర్ విల్ బి ఈక్వల్. సో నెక్స్ట్ ప్లస్ ఆపరేటర్ ఎందుకు వాడుతుంది, ద కాంబినేషన్ ఆఫ్ బోత్ టెక్స్ట్ అండ్ వేరియబుల్స్ పైథాన్ యూజెస్ ద ప్లస్ ఆపరేటర్. సో ఒక రెండింటిని కలపటం కోసం ప్లస్ వాడచ్చు, పక్క పక్కన ప్రింట్ చేయడం కోసం కామా కూడా వాడచ్చు. బోత్ షుడ్ బి వీ కెన్ ప్రింట్. అది ఎలా వాడతామో చూద్దాం. ఇందాక రాసాం మనం ఇక్కడ ఏమని రాసామంటే కస్టమర్ అకౌంట్ నెంబర్, కస్టమర్ అకౌంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 123 123. అట్లానే కస్టమర్ నేమ్ సమ్ శ్రీనివాసరావు. ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. ప్రింట్ ఫస్ట్ నాకు డబుల్ కొటేషన్స్లో ఏం రావాలి, కస్టమర్ అకౌంట్ నెంబర్ అని పెట్టి ప్లస్ ఏం రాయొచ్చు ఇక్కడ, నెక్స్ట్ కస్టమర్ అకౌంట్ నెంబర్. మనం వేరియబుల్ పేరు ఏం పేరు పెట్టాం, కస్టమర్ అకౌంట్ నెంబర్. సో ఇట్ షుడ్ బి ప్రింట్. ఏమంటుంది ఇక్కడ, కస్టమర్ అకౌంట్ నెంబర్ కెన్ ఓన్లీ కన్కాటినేట్ str నాట్ ఇంట్. సో కస్టమర్ అకౌంట్ నెంబర్లో ఇక్కడ మనం అసైన్ చేసాం కాబట్టి అది ఇంటీజర్ అయిపోయింది. సో ఇంటీజర్ని స్ట్రింగ్కి కలపలేము అని చెప్తుంది. రెండు స్ట్రింగ్స్నే కలిపాం కదా. సో ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఇలా తీసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని str ఆఫ్ అంటే మీనింగ్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మేషన్లోకి మార్చు. సో దట్ షుడ్ బి యాక్సెప్టెడ్. ఓకే, ఇలా మనం కలుపుకోవడానికి ప్లస్ వాడతాం. ఈ ప్లస్ కాకపోయినా కామా పెట్టైనా ప్రింట్ చేయొచ్చు. కామా పెట్టినప్పుడు ఈ str అనేది వాడాల్సిన అవసరం లేదు. ఎందుకని కామా అంటే అర్థమైంది, ఇది ప్రింట్ అవ్వాలి తర్వాత ఇది ప్రింట్ అవ్వాలి అని అర్థం. అదే ప్లస్ పెడితే ఏంది, ఈ రెండు కలుపుకొని ప్రింట్ అవ్వాలి అని అర్థం అనమాట. ఓకే, కన్కాటినేషన్ ఆపరేటర్, సపరేటర్ ఆపరేటర్. సో లెట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్. మనకి ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి, టెక్స్ట్కి స్ట్రింగ్ని వాడతాము, న్యూమరిక్స్ టైప్స్లో ఇంటీజర్ వాడతాము, ఫ్లోట్ వాడతాము, కాంప్లెక్స్ వాడతాము. కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటంటే సమ్ ఏదో ఏ ఈజ్ ఈక్వల్ టు 456J అని ఉందనుకో, 456J అనే నెంబర్ ఉందనుకో. సో ఇప్పుడు ప్రింట్ ఏ అంటే ఏ ప్రింట్ అయింది, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అంటే ఏం చెప్పేది, ఇప్పుడు ఇది ఇట్స్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పేది. ఏం చెప్తుంది, కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ది నెంబర్. ఒక నెంబర్లో ఒక ఇమాజినరీ పార్ట్, అక్కడ ఏముందో నాకు తెలియదు అని చెప్పడం కోసం ఒక లెటర్ని ఫామ్ చేస్తే వాటిని ఏం కింద కన్సిడరేషన్ చేస్తాం, కాంప్లెక్స్ నెంబర్స్ కింద కన్సిడరేషన్ చేస్తాం. నెక్స్ట్ సీక్వెన్సెస్ టైప్స్.
సో వీటిని డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ ఆఫ్ పైథాన్ అని పిలుస్తాం. ఏవి? లిస్టులు, టపుల్స్, రేంజ్, డిక్షనరీస్, సెట్స్, ఏంది ఫ్రోజన్ సెట్స్, వీటన్నిటిని ఏమని పిలుస్తాం మనం? డేటా టైప్ కాన్సెప్ట్స్ ఆఫ్ పైథాన్ అని పిలుస్తాం. వాటి గురించి మనకి డీటెయిల్డ్గా వస్తే నెక్స్ట్ బులియన్. బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ నెక్స్ట్ బైనరీ టైప్స్. బైట్స్లో ఉంటుంది, బైట్ అరేలో ఉంటుంది, మెమరీ వ్యూలో ఉంటుంది. ఇవి ఎందుకంటే లాంగ్ ఆబ్జెక్ట్స్ డేటా స్టోర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఇమేజ్ వేరియబుల్ ఎప్పుడు స్టోర్ కాదు, దాన్ని ఏం చేస్తాం? ఒక బైట్ అరేలో కింద కన్వర్ట్ చేసి ఆ బైనరీ డిజిట్స్ ఎత్తుకెళ్ళి దాంట్లో స్టోర్ చేస్తాం. మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆ మెమరీలో ఉన్నదాన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో అటువంటి వాటి కోసం బైనరీ టైప్స్ అనేది వాడతాం. ఓకే, వాట్ అబౌట్ ద టైప్? ఇప్పుడు దాకా మనం వాడాం టైప్. ఇట్ రిటర్న్స్ ద డేటా టైప్ ఆఫ్ ది వేరియబుల్. ఈ టైప్ అనే కమాండ్ వాడితే ఏమొస్తుంది మనకి? ఇట్ రిటర్న్స్ ద డేటా టైప్ ఆఫ్ ది వేరియబుల్. ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ని రిటర్న్ చేయటం కోసం మనం వాడే ఒక స్టేట్మెంటే టైప్ అనేది వాడతాం. అండ్ నెంబర్స్లో ఎన్ని రకాల టైప్స్ ఉండే మనకి? ఇంటీజర్ ఉంది, ఫ్లోట్ ఉంది, కాంప్లెక్స్ ఉంది. ఇంటీజర్ అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ రౌండెడ్ వాల్యూస్ వితౌట్ డెసిమల్స్. ఫ్లోట్ అంటే విత్ డెసిమల్ వాల్యూస్, యాక్యురసీ వాల్యూస్. కాంప్లెక్స్ అంటే ఏ నెంబర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇమేజినరీ ఉంటే ఈజ్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ అని పిలుస్తుంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంట్ ఆర్ ఇంటీజర్ ఈజ్ ఎ హోల్ నెంబర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వితౌట్ డెసిమల్స్ ఆఫ్ అన్లిమిటెడ్ లెంత్. ఎంత లెంత్ అయినా ఉండొచ్చు, వితౌట్ డెసిమల్స్ ఉండాలి. అది ఎదురు పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ నెంబర్స్ కావచ్చు. వాట్ అబౌట్ ద ఫ్లోట్? ఫ్లోట్ ఈజ్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, ఈజ్ ఎ నెంబర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కంటైనింగ్ వన్ ఆర్ మోర్ డెసిమల్స్. వన్ ఆర్ మోర్ డెసిమల్ పార్ట్స్ ఉంటే ఈజ్ కాల్డ్ ఎ ఫ్లోట్ అంట. కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ రిటర్న్ విత్ జే as the imaginary part. Imaginary part of the number is called a complex numbers. What about the boolean? Represents one of two values, either true or false. True లో T క్యాపిటల్ వాడతాం, false లో F క్యాపిటల్స్ వాడతాం. అయితే జావా స్క్రిప్ట్కి పైథాన్కి ఇక్కడ చిన్న వేరియేషన్ ఏమైందంటే, జావా స్క్రిప్ట్లో ట్రూ అనేది స్మాల్ లెటర్స్లో వాడతాం, ఫాల్స్ అనేది కూడా స్మాల్ లెటర్స్లో వాడతాం. ఇక్కడ T క్యాపిటల్ వాడతాం ట్రూకి, ఫాల్స్కి F క్యాపిటల్ వాడతాం. ఓకే, ఇన్ ప్రోగ్రామింగ్ యు ఆర్ ఆఫన్. ఆఫన్ అంటే తెలుసుగా, తెలుగులో ఏమంటాం? ఆఫన్ అంటే తరచుగా. ఓకే, తరచుగా, ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. దట్స్ ఇన్ ప్రోగ్రామింగ్ యూ ఆఫన్ నీడ్ టు నో ఇఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. యూ కెన్ ఎవాల్యూట్ ఎనీ ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్ అండ్ గెట్ వన్ ఆఫ్ టూ ఆన్సర్స్, ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ సాటిస్ఫైడ్, అన్సాటిస్ఫైడ్. When you compare two values, the expression is evaluated in Python returns a boolean answer. రెండింటిని కంపేర్ చేసినప్పుడు అది సాటిస్ఫైడ్ అయితే ట్రూ వస్తుంది, అన్సాటిస్ఫైడ్ అయితే ఫాల్స్ అనేది రిటర్న్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎవాల్యూట్ వాల్యూస్ అండ్ వేరియబుల్స్. ద బుల్ ఫంక్షన్ అలౌస్ యూ టు ద ఎవాల్యూట్ ఎనీ వాల్యూ అండ్ గివ్స్ యూ టు ద ట్రూ ఆర్ ఫాల్స్. బులియన్ అనేది మనం ఫంక్షన్ కనుక వాడితే ఆ ఫంక్షన్లో ఉన్న ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ ఇస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఎనీ వాల్యూ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ట్రూ ఇఫ్ ఇట్ హ్యాస్ సమ్ సార్ట్ ఆఫ్ కంటెంట్. ఆ కంటెంట్ని సార్ట్ అవుట్ చేసుకొని ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ మనకి వస్తుంది అనమాట. ఓకే, దట్స్ నెక్స్ట్. ఇది జీరోస్ ఆర్ వన్స్ అని కూడా అంటాం. జీరో అంటే ట్రూ, వన్ అంటే ఫాల్స్. ఓకే, జీరో అంటే ఫాల్స్, వన్ అంటే ట్రూ. బైనరీ డిజిట్స్లో జీరో అంటే ఫాల్స్, వన్ అంటే ట్రూ ఫాల్స్. ఫ్లోటే ఇక్కడ అన్లిమిటెడ్ లెంత్లో వాడతాం. ఫ్లోట్ ఒక్కటే డబుల్తో ఈక్వల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్. ఈ ర్యాండమ్ నెంబర్ అనేది మనకు ఒక ర్యాండమ్ అనే ఒక ప్యాకేజీని మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఈ ర్యాండమ్ నెంబర్ అనే ఫంక్షన్ మనకు పనిచేస్తుంది. ఇట్ రిటర్న్స్ ద ర్యాండమ్ నెంబర్ డిపెండ్స్ అపాన్ ద గివెన్ ద రేంజ్. ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ మధ్యలో ఒక ర్యాండమ్ నెంబర్ కావాలి అని చెప్పని మనం రాయాలనుకుంటే ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ని మనం వాడతాం అనమాట. సో ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ వాడుకోవాలంటే ఇంపోర్ట్ అని రాసి ర్యాండమ్ అనే ఫంక్షన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అని రాసి ఏం చేయాలి? ర్యాండమ్ అనే దాన్ని మనం రాసుకోవాలి. ఇక్కడ ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ లేదు. సో దట్స్ వై ఇక్కడ ఏం చెప్తుంది మనకి? సో నో మాడ్యూల్స్ నేమ్డ్, ఆల్ట్ షిఫ్ట్ ఎంటర్ కొడితే సో ఆటోమేటిక్గా ఏదన్నా మాడ్యూల్స్ దాని రిఫ్లెక్ట్గా ఉంటే చెప్పిద్ది అనమాట. సో నో మాడ్యూల్ ఈజ్ ఇన్స్టాల్డ్. మనం ఇన్స్టాల్ చేసుకొని చేద్దాం. తర్వాత పిఐపి అని చెప్పని ప్యాకేజ్ ఇన్స్టాలర్ ఉంటుంది, ఆ ఇన్స్టాలర్ ప్యాకేజ్ తోటి చేద్దాం. ఓకే, నెక్స్ట్ కాస్టింగ్. ఇప్పుడు చెప్పుకున్నాం మనం కాస్టింగ్ కూడా. ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చాలంటే ఇంట్ కానీ, ఓకే,
ఫ్లోట్, స్ట్రింగ్. నెంబర్ కింద మార్చాలంటేనేమో ఇంటు వాడతాము, డెసిమల్స్ కింద మార్చాలంటేనేమో ఫ్లోట్ వాడతాము, స్ట్రింగ్ ఫార్మేషన్లోకి మార్చాలంటే స్ట్రింగ్ అనేది వాడతాం అన్నమాట. సో ఫస్ట్ మనం ఇంతవరకు దీని నోట్ చేసుకుందాం మీరు ఇంతవరకు. ఓకేనమ్మా, తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం మళ్ళీ. ఓకే, లెట్స్